దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి ఏకైక దేవుడు నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఈ అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. రండి, మనం దేవుని వాక్యం వినే సమయమైంది. నిన్నటి ఎపిసోడ్లో యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని 13వ వచనం, వారు మిగిలినటువంటి యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. నింపబడ్డం, నింపుదల అనేటువంటి మాటను గురించి మనం ఆలోచించాం. గంపలు రొట్టె ముక్కలతో నింపబడ్డాయని, ప్రజల యొక్క మనసులు యేసు ప్రవక్త అని, ప్రవక్త రాజైతే బాగుంటుందని, రాబో ప్రవక్త లేకపోతే మోషే ప్రవచించిన ప్రవక్త అనేటువంటి సత్యముతో వారి మనసు నిండుకుందని, అంతేకాకుండా యేసు ప్రభు యొక్క ఆత్మ లేకపోతే యేసు ఆత్మ భారముతో నిండుకొని వాళ్ళ పట్ల అనగా ప్రజల పట్ల ప్రవక్తగా భావించి రాజుగా చేయబోతున్నటువంటి ప్రజల పట్ల ఒక భారంతో ప్రజలను క్షమించు ప్రభు అని ప్రార్థించడానికో, వీరికి అవగాహన కలిగించని ప్రార్థన చేయడానికో, దేనికో మరి ఎందుకంటే మరి ఇంకా ఏదైనా విషయం కోసం ప్రార్థించడానికో ఆయన కొండకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. మనం గంపలు రొట్టె ముక్కలతో నిండాయి, మనసు సత్యముతో నిండింది, అంతేకాకుండా ఆత్మ భారముతో నిండుకునే ఉంది. ఆత్మ భారభరితమైన ఆత్మ అనగా లౌకికమైన భారాల వలన కుంగిపోయిన ఆత్మ అని కాదు, కానీ ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల క్షేమాభివృద్ధి కోసం, ప్రజల ఆత్మీయ సంక్షేమం కోసం తప్పించేటప్పుడు కలుగుతున్నటువంటి భారం. ఇట్స్ ఎ బర్డన్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయము, దోనె యేసు చేత నింపబడింది. అనగా శిష్యుల యొక్క దోనె యేసు లేని దోనె యేసు కలిగిన దోనెగా మారి అద్దరికి చేరడం అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూసాం. గత ఎపిసోడ్లో మనం ఆ నింపుదల అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. స్తోత్రం. అటు తర్వాత యేసు తిబెరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. దేవుని స్తోత్రం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో నేను చదువుతున్నాను. ఆఫ్టర్ దీస్ థింగ్స్ అనగా పైన అధ్యాయములో జరిగినటువంటి విషయాలు, పైన ఇంచుమించు 19వ వచనం నుంచి యేసు యొక్క సంభాషణ, యేసు చేసిన సూచక్రియ, యేసు చేసినటువంటి సందేశం, ఇచ్చినట్టు సందేశం, ఒక సూచక్రియ ఒక సందేశము అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ 2 దాటిన తర్వాత ఆఫ్టర్ దీస్ థింగ్స్ జీసస్ వెంట్ అవే టు ది అదర్ సైడ్ ఆఫ్ ద సీ ఆఫ్ గ్యాలలీ. సముద్రము యొక్క పరిమాణాన్ని, సముద్రము యొక్క విస్తీర్ణం ఎరిగిన వాడు, అనగా అక్కడ పుట్టాడు కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టాడు కనుక ఎరిగాడని కాదు దాని అర్థం. ఆఫ్టర్ దీస్ థింగ్స్ జీసస్ వెంట్ అవే టు ది అదర్ సైడ్ ఆఫ్ ది సీ ఆఫ్ గ్యాలలీ విచ్ ఈస్ ద సీ ఆఫ్ టైబీరియస్. తిబెరయ అనేటువంటి సముద్రం లేకపోతే గలిలయ సముద్రము సరస్సు అనేటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. దీంట్లో చదువుతున్నాను నేను, ఫాదర్స్ లైఫ్ కాకుండా ఇది బ్రియాన్ సిమ్మన్స్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ట్రాన్స్లేషన్. ఆఫ్టర్ దీస్ జీసస్ వెంట్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ది లేక్ ఆఫ్ టైబీరియస్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లేక్ గ్యాలలీ. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, ఆయన సముద్రము దాటి అద్దరికి వెళ్ళాడు, అవతల ఒడ్డుకు వెళ్ళాడు, యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళాడు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అద్దరికి వెళ్ళడం, గోయింగ్ టు అనదర్ షోర్, మరో వైపుకు వెళ్ళడం అనగా మనం ప్రస్తుతం ఉన్నదానికన్నా దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నదాని వైపు. అద్దరికి ఇద్దరికి అనగా ఆ తీరానికి ఈ తీరానికి, ఆవలి తీరానికి యువతలి తీరానికి మధ్యలో
పెద్ద జలరాశి ఉంది, దాటిపోకుండానట్లుగా. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి దాటిపోకుండానట్లుగా ఈ రెండిటి మధ్యలో మహా అగాధం ఉంది అని లూకాసు సువార్త 16వ అధ్యాయంలో చూస్తున్నాం. అనగా అద్దరినే ఎవరైనా ఉంటే, ఇద్దరినే ఎవరైనా ఉంటే, ఆ అద్దరిని ఉన్నవారికి ఇద్దరిని ఉన్నవారికి మధ్యలో పెద్ద అగాధమే ఉంది, గ్యాప్ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యూదయ ప్రాంతపు ప్రజలకి, అయితే యెరూషలేము లేకపోతే ఆ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతపు వాళ్ళకి నీటి సరఫరా, వాళ్ళకి కావలసినటువంటి వారి పొలాలకు కావలసినటువంటి వాటర్ సప్లై ఇవన్నీ ఈ నది ద్వారా, ఈ లేక్ ద్వారా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ నదులు ఉంటాయో, ఎక్కడ సముద్రాలు ఉంటాయో అక్కడ సంపద ఉంటుంది. జలరాశి ఉన్న చోట సమృద్ధి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో అనే 2 జిల్లాలు ఉన్నాయి. నదికి అవతల ఒక జిల్లా, నదికి అవతల ఒక జిల్లా. నదులు ఉన్న చోట నాగరికత విలసిల్లుతుంది. నేను ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు, ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు పెన్నా నది దాటి వెళ్తాను, తర్వాత కృష్ణా నది దాటి విజయవాడ నగరంలోకి వెళ్తాను. నదులు దాటి సాగుతున్న ప్రయాణం, జలరాశులను దాటి సాగుతున్నటువంటి ప్రయాణం. ఆ రోజుల్లో వంతెనలు ఇవన్నీ లేవు కనుక దోణుల మీద వెళ్ళేవాళ్ళు. యేసు దోణి మీద వెళ్ళాడు. అదే సమయంలో దోణి మీద వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆయన సముద్రపు నీళ్ల మీద, సముద్ర తరంగముల మీద నడిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు చేస్తున్నటువంటి 3వ సూచక్రియ, ఈ 3వ సూచక్రియలోకి వెళ్ళడం లేదు, కానీ యేసు ప్రభు చేసిన పని, ఇంచుమించు ప్రతి పని కూడా ఒక సాధారణమైన క్రియ కాదు, ఒక సూచక్రియలాగా మనకు అనిపిస్తుంది. అంటే యేసు ప్రభు చేసేటువంటి పని ఒక ప్రత్యేకమైన పని, మనుషులు చేసే పని కన్నా భిన్నమైన పని చేస్తాడు ఆయన. ఇక్కడ ఏముందంటే విచిత్రమైన పని అంటే ఆయన అద్దరికి వెళ్ళాడు. మిగతా సువార్తల్లో లేకపోతే మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు ఇద్దరు నుంచి అద్దరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ, అవతల తీరానికి వెళ్ళడానికి ముందుగా మనకు ఆటంకాలు ఉంటాయి. అంత సులభమైన విషయం ఏం కాదు, సులభతరంగా మనం వెళ్ళలేము. మనల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించేటువంటి శక్తులు ఉంటాయి, అంధకార శక్తులు ఉంటాయి. నది అవతల ఉన్నాడు, ఏనాడు నది దాటి రావాలనే ఆలోచన అబ్రహాముకు రాలేదు. దేవుడు తన మాట చొప్పున అతనికి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సుసాధ్యం చేశాడు. అతని కోసం యూఫ్రటీస్ నదిని చీల్చాడు అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. నువ్వు దాటలేని సముద్రాలని, నువ్వు దాటలేని నదుల్ని ఆయన దాటించగలడు. నీ కాళ్లకు తడి అంటకుండానే ఆయన నిన్ను దాటించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, దాటి వెళ్ళినటువంటి యేసు ఒక మంచి శ్రేష్ఠ తీరంలో ఉండాలని ఆశపడుతున్నాడు. కీర్తన గ్రంథంలో చూస్తే ఆయన వారు కోరినటువంటి మంచి రేవునకు వారిని నడిపించుననే మాట చూస్తున్నాం. దేవుడు తన ప్రజల్ని మంచి తీరంలో, మంచి రేవులో, మంచి ప్రదేశంలో, పాపపు బురద గుంటలో లేకపోతే పాపపు దొంగ ఊబిలో ఉన్నాం, కూరుకుపోతున్నాం, ఇక త్వరలో మరణానికి సిద్ధంగా ఉండాలి. అటువంటిది స్తోత్రం, ఆయన మనల్ని పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టాడు. ఆ ఊబిలో ఇంకా ఆశ లేదు, నిరీక్షణ లేదు. కానీ ఎప్పుడైతే ఊబి నుంచి పైకి వచ్చామో, ఆ బండ మీద నిలబడ్డామో, లేదా ఆ కొండ మీద నిలబడ్డామో, ఇక ధైర్యం, నేను ఇప్పుడల్లా చచ్చిపోయే అవకాశం, చచ్చిపోతాను కానీ ఇప్పుడల్లా చచ్చిపోయే అవకాశం లేదు అన్నటువంటి ధైర్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకొక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చింది ఆయనే. మనల్ని ఈ జీవితంలో, ఈ జీవిత తీరంలో నిలబెట్టింది ఆయనే. లేదంటే మరణ తీరంలో, మరణ నదీ తీరంలో మనం ఉండాల్సినటువంటి, మరణపు నీడలో ఉండాల్సినటువంటి మనం, మరణపు ఛాయలు లేకుండా మనల్ని జీవనది తీరంలో, జీవనది అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి నది. కానీ అదే సమయంలో ఆ నది గురించి కాదు మాట్లాడే, జీవితమే ఒక నది అయితే
ఈ జీవన నది తీరంలో దేవుడు మనల్ని ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ఈ మట్టి తీరములోంచి మహిమ తీరములోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఉన్నటువంటి తీరములోనే మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే చచ్చిపోతాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇక్కడే చచ్చిపోతాం అనడానికి వీల్లేదు. మన నివాస స్థలం యొక్క పొలిమేరలు ఆయన నిర్ణయించాడు. మనం ఎక్కడ ఉండాలని. కొంతమంది ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, ఎక్కడో చనిపోతారు. నేను ఎక్కడో పుట్టాను, మా తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడో పుట్టారు, వేరొక రాష్ట్రంలో పుట్టారు. నేను వేరొక జిల్లాలో, కర్నూలు జిల్లాలో పుట్టాను. నేను పెరిగింది నెల్లూరు జిల్లాలో, పరిచర్య వేరు వేరు జిల్లాలో చేస్తున్నాను. నా మరణం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఏ జిల్లానో, ఏ మండలమో, ఏ దేశమో, ఏ ప్రదేశమో, ఏ రాష్ట్రమో మనకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ దేవుడు కొన్నింటిని నిర్ణయించాడు. మన జననం మన చేతిలో లేదు, మన మరణం మన చేతిలో లేదు. కాకపోతే మన జీవితం మాత్రం మన చేతిలో ఉండే అవకాశం ఉంది. ఇది ఎలా జీవించాలని ప్రభు యొక్క సలహా సూచనల ప్రకారం మనం చేయాలంతవరకే కానీ మనం ఆశించిన ప్రకారం మనం పుట్టలేదు, ఆశించిన చోటు పుట్టలేదు, ఆశించిన వారికి మనం పుట్టలేదు. దేవుని స్తోత్రం. అలాగే రేపు చనిపోయేటప్పుడు ఆశించిన వారి దగ్గర చనిపోకపోవచ్చు, ఆశించిన చోటు చనిపోకపోవచ్చు, ఆశించిన సమయానికి మనం చనిపోకపోవచ్చు. ఆశిస్తుంటాం, ఆశలన్నీ జరగాలని ఏం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు ప్రభు నిలుచున్నటువంటి వెళ్ళినటువంటి తీరాల గురించి మాట్లాడుకోబోతున్నా. ఒక 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అనగా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, దాటాడు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. విశ్వాస నావ సాగుచున్న సమయాన సాతాను సుడిగాలి రేపగా, నా దరినే నిలిచేవా నా ప్రభువా అని భక్తుడు పాడతాడు. అవును, సాతాను సుడిగాలు లేపుతున్నప్పుడు, జీవిత సాగరంలో, జీవిత సవంతిలో సుడిగాలు రేపుతున్నప్పుడు మన దరిన నిలిచేటువంటి మన పరమనాథుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు దూరంగా కాదు, మనకు దరిగా, మనకు దగ్గరగా, మనము చేరుకోబోతున్న దరికి దగ్గరగా, మనం చేరుకోబోతున్న తీరంలో మనకు ముందుగా వెళ్ళినట్లుగా, మనకు ముందుగా ఉన్నట్టుగా ప్రభు ఉండబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకపు నదీ తీరానికి లేదా పరలోకపు తీరానికి మనం వెళ్ళబోతున్నాం. మన ప్రభువు మనకన్నా ముందుగా 2000 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. ఆయన వెళ్ళడం ద్వారా అక్కడికి వెళ్ళగలము అనే ఆశను మనలో పుట్టించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, ఆయన ప్రబోధనము యొక్క తీరములో నుంచి, అనగా ప్రసంగం యొక్క తీరంలో నుంచి పరిచర్య యొక్క తీరంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అనగా 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 47వ వచనం వరకు ప్రసంగం. కొన్ని విషయాల కోసం వివరణలు ఇస్తూ, మాట్లాడుతూ, ప్రభాషణం చేస్తూ, లేదంటే ప్రవచనం చెప్తూ ఆయన ముందుకు సాగాడు. కానీ 6వ అధ్యాయం 1వ వచనంలో సీన్ మారిపోయింది, సన్నివేశం మారిపోయింది. అక్కడేమో దేవాలయం దగ్గర, కోనేటి దగ్గర. ఇప్పుడు కోనేరును వదిలిపెట్టేసి ఆయన కడలి దగ్గరికి వచ్చాడు. 5వ అధ్యాయం మొత్తం కోనేటి స్టోరీ అయితే, కోనేటి గురించిన స్టోరీ అని కాదు, కోనేటి దగ్గర జరిగిన స్టోరీ అయితే, 6వ అధ్యాయము కడలి దగ్గర జరుగుతున్న, కడలి దగ్గర, కొండ దగ్గర జరుగుతున్న స్టోరీ అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనము దాటించలేని నదులను దాటించగలడు, దాటించలేని ప్రదేశాలను మనల్ని దాటించగలడు, వెళ్ళలేని ప్రదేశాలకు మనల్ని వెళ్ళనివ్వగలడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటి విషయము, ఆయన ప్రసంగ తీరంలోంచి, ఆ ప్రసంగ తీరం అనే తీరం లేదండి, పరిచర్య తీరం అనే తీరం లేదు. అనగా ప్రసంగాన్ని మానివేసి లేదా ఆపివేసి, పూర్తిగా ఆపివేసి అని కాదు, ఆయన పరిచర్య అనుభవంలోకి వచ్చేసాడు. అంటే అప్పటి నుంచి ఆయన ప్రసంగించడం మానేశాడని కాదు, ఆయన అక్కడి నుంచి 5వ అధ్యాయం చివరి నుంచి మనం ఆలోచిస్తే 6వ అధ్యాయం మొదటి భాగానికి వచ్చేసరికి
ఆయన పరిచర్య తీరంలోకి వచ్చాడు. ప్రసంగాలు మంచివే, ప్రసంగాలు చేయాలి, సందేశాలు ఇవ్వాలి, మెసేజ్లు ఇవ్వాలి, బైబిల్ స్టడీస్ ఇవ్వాలి, ప్రీచింగ్ టీచింగ్లు చేయాలి. కానీ అదే సమయంలో థియరీ చెప్పుకుంటూ కూర్చుంటే లాభం లేదు. ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. 4 గోడల మధ్యలో శిష్యత్వం జరిగితే 4 దిక్కులకు వెళ్తే సువార్థీకరణ జరుగుతుంది. ఈ 4 దిక్కులు, ఈ 4 గోడలు, మొత్తం 8, 4 + 4, 4 దిక్కులు ప్లస్ 4 గోడలు. వీటన్నిటి కలుపుతున్నామని కాదు, వీటి మధ్యలో స్తోత్రం శిష్యత్వం జరుగుతుంటే వాటి మధ్యలో 4 దిక్కుల మధ్యలో సువార్థీకరణ జరుగుతుంది. శిష్యత్వం పరిమితమైందైతే సువార్థీకరణ సార్వత్రికమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డిసైపుల్షిప్ ఈజ్ లోకల్, బట్ ఎవాంజలైజేషన్ ఈజ్ వైడ్ ఆర్ గ్లోబల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని లోకల్ మినిస్ట్రీ చేయడానికి, గ్లోబల్ మినిస్ట్రీ చేయడానికి, 2 చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, మొట్టమొదటి విషయం ఆయన ప్రసంగములోంచి ఆయన పరిచర్యలోకి వచ్చాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అంటే 6వ అధ్యాయము 1వ వచనంలోనే యేసు తిబెరయ సముద్రమును దాటి అద్దరికి వెళ్ళాడు. రెండోది ఆయన పరీక్షా తీరములో నుంచి గెరాసేనుల దేశానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన సముద్రమును దాటి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు శిష్యులందరూ దూరంలో ఉండడం ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీసే. అనగా యేసు రాకుండా, యేసును రానివ్వకుండా పరిచర్యను అడ్డంగించాలని ప్రయత్నం చేస్తుంటారు. మనము ఆయా ప్రాంతాలకు వెళ్ళనివ్వకుండా స్థానిక సంఘానికే పరిమితమైపోయే విధంగా సాతానుడు మనకు ప్లాన్లు ఇస్తుంటాడు. ఇక్కడికి ఎందుకండి, ఏం వెళ్తారండి, వెళ్ళేం లాభం అండి, ఇక్కడే ఉంటే మంచిది కదా, ఈ స్థలంలోనే బెటర్గా ఉందిగా, ఈ సంఘంలోనే బాగుంటుంది కదా, ఈ సహవాసంలోనే బాగుంటుంది కదా అని అనుకునే వాళ్ళంగా ఉన్నాం. రెండోది ఆయన సముద్రానికి అవతల దాటడానికి ముందు అక్కడ కొన్ని పరీక్షలను ఎదుర్కొన్నాడు. అక్కడ చేరుకోవడానికి సమయం పట్టి ఉండొచ్చు, అక్కడ చేరుకోవడానికి ప్రయాసపడి ఉండొచ్చు. వాటిని దాటుకొని ఆయన విజయ తీరంలోకి వచ్చాడు. స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఆయన ప్రసంగ తీరంలో నుంచి పరిచర్య తీరంలోకి వచ్చాడని, రెండవది ఆయన పరీక్షా తీరములో నుంచి ఆయన విజయ తీరంలోకి. పరీక్షించబడుతున్నాం, అడ్డగించబడుతున్నాం, అయినప్పటికీ అధిగమించి మనం అవతలకి చేరుకుంటున్నాం. అద్దరికి చేరాలి. ఈ శరీరమును అధిగమించి, శరీరాన్ని లొంగదీసుకొని, శరీరము నుండి విమోచన పొంది మనం అద్దరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అద్దరికి అంటున్నప్పుడు దాన్ని ఆత్మ సంబంధంగా అద్దరికి అని బైబిల్ పండితులు అంటున్నప్పుడు అది పరలోకాన్ని ఉద్దేశించి నిత్యత్వపు తీరం. అది ద షోర్ ఆఫ్ ఇటర్నిటీ. ఇక్కడ మట్టి తీరంలోంచి మహిమ తీరంకి వెళ్ళడం. యేసు ప్రభు మట్టి తీరంలోంచి మహిమ తీరంలోకి వెళ్ళాడని కాదు. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆయన ప్రసంగం నుంచి పరిచర్యలోకి వచ్చాడు. అంతేకాదు పరీక్షించబడ్డాడు. ఆయన కూడా కొన్ని శోధనలు, సమస్యలు ఎదుర్కొంటాడు. మన గమ్యం చేరుకోవాలంటే అంత సులభమైన విషయం కాదు. మజిలీ చేరుకోవడానికే మనకెన్నో కష్టాలైతే గమ్యం చేరుకోవడానికి మరింత కష్టాలు ఉంటాయి. మజిలీ దగ్గర ఉన్న కష్టాలని, గమ్యం దగ్గర ఉన్న కష్టాలని గమ్యం చేరుకోవడానికి ఉన్న కష్టాలని మనం అధిగమిస్తే ఒకరోజు మనం గమ్యంలో చేరుకుంటాం, గమ్యంలో ఉంటాం, గమ్యస్థానంలో ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 7, 8 వచనాల్లో రాయబడినట్టు మాటలు ఏంటంటే, అందుకు పిలుపు అని 7వ వచనంలో ఉంది. తర్వాత 8వ వచనంలో ఆయన శిష్యుల్లో ఒకడనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఆయన వచ్చి చెప్పిన మాట 8వ వచనంలో, 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. మూడో విషయం మనం ఆలోచిస్తున్నాం. శిష్యులు అవిశ్వాసంలో ఉన్నారు. విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాల్సిన వాళ్ళు, యేసుతో ఉన్నవాళ్ళు
వాళ్ళు చూడండి, యేసుప్రభు అడిగిన ప్రశ్న ఏంటి, వాళ్ళు చెప్పే సమాధానాలు ఏంటి. ఎక్కడ అని ఆయన అడిగినప్పుడు ఎంత అమౌంట్ అనే దాని గురించి ఆలోచించాడు. ఎంత నిధులు కావాలి, వనరులు కావాలి అనే దాని గురించి పిలుపు ఆలోచిస్తే, ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు, ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు, వాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని మరొక వ్యక్తి చెప్తున్నాడు. ఎక్కడ అంటున్నప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ ఏమీ దొరకదు. అక్కడ సహాయముతో, పరలోకపు సహాయముతో ఇక్కడ ఏదైనా జరుగుతుంది అంతవరకే, కానీ ఆటోమేటిక్గా ఇవన్నీ విషయాలు జరిగిపోవడం లేదు. జరుగుతుంది, ఏదో ప్రాసెస్ జరుగుతుంది. నా జీవితంలో దైవ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దాని కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం, దాని కొరకు వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం. ఇవన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే, స్తోత్రం. ఇంకో ఉద్దేశం లేదంటారా? ఉద్దేశాలు ఉన్నాయి. దేవుని కార్యాలు జరగడం కోసం మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం. దేవుడు యాక్ట్ చేస్తాడు. దేవుడు యాక్ట్ చేయగలిగినట్లుగా మనము, యాక్ట్ అంటే మన నటనని కాదు, పని చేయగలిగినట్లుగా మనం యాక్టివేట్ అవుతున్నాం. మన స్పిరిట్ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని ట్యూనప్ చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, అవిశ్వాసపు తీరంలోంచి ఆయన విశ్వాసపు తీరానికి వచ్చాడు. యేసులో అవిశ్వాసం ఉందని కాదు, యేసులో అవిశ్వాసం ఉండే అవకాశం లేదు. తను పంపిన వాని మీద గట్టి నమ్మకం ఉన్నప్పుడు ఆయన ఎందుకు అవిశ్వసిస్తాడు? అవిశ్వసించే అవకాశం లేదు. మెస్సియాను గురించి యోహాను గారు అనుమానించారేమో కానీ, అనగా యేసు ప్రభు గురించి యోహాను గారు అనుమానించారేమో కానీ, డౌట్ పడ్డారేమో, సందేహించారేమో కానీ, నన్ను పంపిన నా తండ్రి ఉన్నాడో లేదో, మరి ఆయన ఎందుకో నాతో మాట్లాడడం లేదు, ఆయన ఎందుకో నన్ను దర్శించడం లేదు, ఆయన ఈసారి ఎక్కడైనా పంపించదలుచుకుంటే నేను పోదలుచుకోలేదు అనే విషయంగా ఆలోచించలేదు. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, అవిశ్వాసపు పరిస్థితుల మధ్యలో, అవిశ్వాసుల మధ్యలో ఉన్నాం. అవిశ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవిశ్వాసం వచ్చే అవకాశం ఉంది. కానీ అవిశ్వాసుల మధ్యలో కూడా విశ్వాసలాగా, తోడేళ్ల మధ్యలో కూడా తోడేళ్ళలాగా అని కాదు, రూపాంతరం చెందుతున్న తోడేళ్ళని కాదు, తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లలాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డిఫరెంట్గా, నేను అప్పుడప్పుడు చెప్పేటువంటి మాట, కోడి పిల్లల మధ్యలో గద్ద పిల్లలాగా డిఫరెంట్గా. బబులోను దేశంలో అనేక మంది యవనస్తులు, యవన బిడ్డలు ఉన్నప్పటికీ, దానియేలు, షడ్రకు, మెషుక, అబేద్నెగోలు వాళ్ళు తింటున్నటువంటి ఆహారం కాకుండా, వాళ్ళు తీసుకుంటున్న పానీయం కాకుండా, ప్రత్యేకమైనటువంటి, అనగా వాళ్ళకన్నా శ్రేష్టమైనదేం కాదు కానీ ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకున్నారు. 10 రోజులు పరీక్షించబడ్డారు. పరీక్షించబడిన తర్వాత వారు వాళ్ళ పరీక్షలో విజయం సాధించినట్లుగా దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఇదే అధ్యాయంలో 11వ వచనంలో రాయబడింది, కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. తర్వాత 15వ వచనంలో మనం గమనిస్తే, రాజుగా చేయుటకు వారు తన్ను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. హల్లెలూయా. అనగా పరిచర్య నుంచి ఆయన ప్రార్థన అనుభవంలోకి వచ్చేసాడు. పరిచర్యలోనే ఆగిపోకూడదు. పరిచర్య మంచిదే, మనుషులకు పరిచర్య, విశ్వాసులకు పరిచర్య, దేవుని బిడ్డలకు పరిచర్య మంచిదే. కానీ మనం చేయాల్సినటువంటి పరిచర్య, తండ్రితో, దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి పరిచర్య జరిగించాల్సిన అవసరం ఉంది. పరిచర్య తీరములో నుంచి ప్రార్థనా తీరంలోకి రావాల్సినట్టు అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అటు తర్వాత యేసు తిబెరయ సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళాను. యేసు ఉన్న అద్దరుల గురించి, యేసు ఉన్నటువంటి 4 అద్దరుల గురించి, లేకపోతే అనదర్ షోర్స్ గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఆయన ప్రసంగ తీరం నుంచి పరిచర్య తీరంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా
రెండోది పరీక్షా తీరంలోంచి విజయపు తీరంలో ఆయన నిలబడ్డట్టు మనం చూస్తున్నాం. తర్వాత మనం ఆలోచించిన విషయము అవిశ్వాసపు తీరంలోంచి విశ్వాసపు తీరంలోకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చివరిగా మనం ఆలోచించిన విషయం పరిచర్య తీరంలోంచి ఆయన ప్రార్థనా తీరంలోకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ నిలబడి ఉన్నావో, ఎక్కడ కూర్చొని ఉన్నావో అక్కడ ఆగిపోయావా? అడుగులు ముందే. ఆగిపోవడానికి కాదు, సాగిపోవడానికే నువ్వు పిలువబడ్డావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు వింటుంటే దేవుని బిడ్డలారా, మీరు ఈ మాటలకు ఎలా స్పందిస్తారో నాకే తెలియదు, కానీ అద్దరికి వెళ్ళాలనే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి. అదే సమయంలో మనకు కూడా ఒక ఆశ ఉంది. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనకు విషయాలు అర్థమవుతాయి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడున్న ధరే శాశ్వతమని, ఇప్పుడున్న ధరి శాశ్వతం కాదు, ఇప్పుడున్న దేశం శాశ్వతం కాదు, ఇప్పుడున్నది ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైంది వచ్చినప్పుడు అశాశ్వతమైన ఇవన్నీ కొట్టివేయబడతాయి, నిరర్థకం చేయబడతాయి, వ్యర్థమైపోతాయి. పంచభూతములు లయమైపోవును అని రాయబడింది. ఎందుకు? వాటితో ఇంకా అవసరం లేదు. పంచభూతాలకు అతీతమైనటువంటి పరలోక రాజ్యంలో దేవుని బిడ్డలు ఉండబోతున్నారు. దేవుని స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. నీవి లోకంలో ఉన్నప్పుడు ప్రసంగ తీరంలో నుంచి పరిచర్య తీరంలోకి వెళ్ళినట్లుగా, అంతేకాకుండా పరీక్షా తీరంలో నుంచి విజయపు తీరంలోకి, అవిశ్వాసపు తీరంలోంచి విశ్వాసపు అనుభవంలోకి, ఇలాగా మీరు వెళ్ళిన సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో వారందరినీ మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినట్టు ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించిన వాక్యంలోని సత్యాలను గ్రహించగలటూ సాయం చేయమని అడుగుతున్నాం. దేవా, ఈ వాక్యమైన ప్రతి వ్యక్తిని వారి కుటుంబాల్లో మీరు కార్యం జరిగించి మేలు చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో, అనగా రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.